హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ ఆఫ్ 28 జూలై. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరుకుతాయి, ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ ఉంది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీక్ ఫ్రైడే లైక్ ఆ రోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొద్దిగా బిజీ వర్క్ ఉండడం వల్ల ఈ 2 days నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అది వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అయితే ఆ రోజు అయితే ఒక ఎంట్రీ అయితే దొరికింది అనమాట, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఈ చూడండి, ఈ ఏరియా దగ్గర. సో ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకుంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు దాని వీడియో రిలీజ్ చేస్తాను, ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా వచ్చింది ఎంట్రీ ఏంటి అనేది. ఓకే, సో ఈ వీడియోలో ఇప్పుడు మన ఎక్స్ప్లెయిన్ చేసుకోబోదు రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే, అనలైజ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఈ డౌన్ సైడ్ ఉన్న లిక్విడిటీని అంతా తీసుకొని పైకి ఫ్లో అయింది. సో బుల్లిష్ సైన్సే కనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న మీకు చెప్పాను కదా, మొన్న ప్రీ మార్కెట్ ఫ్రైడే మార్కెట్ ముందు, ఓకే, సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పాను. ఓకే, సో ఓకే, ఆర్డర్ బ్లాకే, మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఎప్పుడైంది, ఆర్డర్ బ్లాకే అయితే. ఓకే, మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది, మనం డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకుంటామా? కాదు కదా. ఇది చూసుకుంటే ఎంత స్టాప్ లాస్ ఉంది, 80 పాయింట్ స్టాప్ లాస్ ఉంది అప్రాక్సిమేట్లీ. కాకపోతే ఈ లెగ్ చూసారా, ఈ లెగ్ ఇదంతా ఉంది చూడండి. సో ఈ ఏరియాలో మనకి ఎక్కడ పుల్ బ్యాక్ ఉందా? పుల్ బ్యాక్ లేదు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యే స్కోప్ లేదు అన్నమాట. అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఇది ఉందా, ఇది బ్రేక్ అయిపోవాలన్నమాట. సో అందుకే మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోలేం. నేను ఇక్కడ ఒక ప్రీ సైడ్ ఉందాం అనుకున్నాను, కాకపోతే ఈ ఏరియాలో మనకి ఎక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు. సో అప్పుడే మనం డెసిషన్ అనేది తీసుకోలేం. సో తర్వాత డెసిషన్ తీసుకోలేదు, అందుకే దానికి తగ్గట్టుగానే ఇది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో అందుకే మాట కొన్నిసార్లు ఎప్పుడైనా సరే మనం పెద్ద స్టాప్ లాస్ వచ్చిందో, ఇది ఆర్డర్ ఫ్లో కదా, వన్స్ ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయిపోయింది. సో ఇది ఆర్డర్ ఫ్లో, ఈ ఆర్డర్ ఫ్లో వచ్చిన వెంటనే ఎంట్రీ చేసి ఒక కన్ఫర్మేషన్ అందుకే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా మనకి పుల్ బ్యాక్ ఉందా? పుల్ బ్యాక్ లేదు. సో ఆటోమేటిక్గా పుల్ బ్యాక్ ఉండుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది, పుల్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఏం లేదు. చూడండి, చెప్తాను చూడండి. ఓకే, సో ఇదే కనుక ఈ మూవే కనుక ఇలాగ వెళ్ళి ఈ ఏరియా ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఆర్డర్ ఫ్లో టచ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అప్పుడు మనం పిఈ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఎక్కడ పిఈ ఉందా? పుల్ బ్యాక్ అనేది లేదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయలేము అన్నమాట. ఓకే, సో ఓకే, మనకి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. చూసారా, కన్ఫర్మేషన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎంత మంచిదో మెయిల్ అయిందో, ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకుంటే పెద్ద స్టాప్ లాస్, ఇలా ఫెయిల్ అయిపోతాం అన్నమాట. ఓకే, సో అది నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇక్కడ అయితే ఒకటి 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్న స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పాం కదా ప్రెసెంట్. 15 minutes or 5 లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బేరిష్గా ఉంటానని చెప్పేసి ఆ రోజు మార్కెట్లో కూడా చెప్పాను. ఓకే, ఫైన్. ఓకే, అట్ లాస్ట్ మార్కెట్ అనేది ఈ ఏరియాకి వచ్చింది. రైట్, బాగానే ఉన్నది. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చినట్టు ఇచ్చి ఇది స్టాప్ లాస్ కూడా కొట్టేసింది. ఓకే, సో ఈ ఏరియా ఎక్కడి నుండే మార్కెట్ అనేది టర్న్ అయిపోతుందా అంటే కాదు. ఇంకా ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం అయితే పీ సైడ్ ఉంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఇది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, పెద్ద స్టాప్ లాస్ అది. సో ఈ ఏరియాని టచ్ అయిన తర్వాత మనకి ఈ ఏరియాని టచ్ అవుతుంది కదా, ఈ ఏరియాని టచ్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేస్తాం మీకు. అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, కాకపోతే ఇది ఏం చేసింది, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట. ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాకపోతే ఇది ఇండ్యూస్మెంట్ అయింది. ఓకే, వెల్ అండ్ గుడ్, ఫైన్. ఇంకా ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా సరే, అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అక్కడెక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఇది అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అన్నమాట. ఇది ఉంది చూసారా, ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, సో అయితే ఒకటి, ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్ళి ఇది చూడండి, ఈ ఏరియా ఇంకా దాటుకున్నాను, ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దాటుకున్నాను, ఇంకా ఈ ఏరియాలోనే మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అయినా సరే పీ సైడ్ నేను చూస్తాను. నేనైతే నా వ్యూ అయితే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఆఫ్ డౌన్ ట్రెండ్. అంటే 15 minutes ఓవరాల్గా అప్ ట్రెండే. మార్కెట్ చూసుకుంటే ఓవరాల్గా అప్ ట్రెండే. డే టైం ఫ్రేమ్ చూసుకున్నా, 1 hour టైం ఫ్రేమ్ చూసుకున్నా అప్ ట్రెండ్ ఉన్నది. ఇది ఒక రిట్రేస్మెంట్. అయితే ఒక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. అయితే ఈ జోన్ అంతా పెద్దదైపోయింది. అదేవిధంగా ఆర్డర్ బ్లాకే కనుక ఇలా ఉండుంటే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇది ఫామ్ ఆఫ్ ముందు ఇలా చిన్న క్యాండిల్ ఉంటే బాగుండు. కానీ ఇది ఎలక్షన్స్ టైంలో ర్యాలీ వల్ల ఫామ్ అయ్యి
మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన అంటే ఎలక్షన్స్ టైంలో ఫామ్ అయిన క్యాండిల్ అనమాట. సో ఇది పెద్ద క్యాండిల్ అయిపోయింది. సో ఈ జోన్ అంతా గీసేసుకొని లైక్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, క్యారెక్టర్ అవుతుంది ఏంటి అనేది మనం చెప్పలేం. లైక్ సో చెప్పలేమంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనైతే అనుకున్నది ఏంటంటే ఇది ఉంది చూడండి, ఇది ప్రీవియస్ ఇది ఒక టైప్ ఆఫ్ హై లైక్ ఆల్ టైమ్ హై. అట్ ద సేమ్ టైం అది బ్రీచ్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి 50,000 ఉంది చూడండి, 50,000 కాల్ పుట్ ఆప్షన్ ఎక్కువగా హెవీగా ఉండే సైకలాజికల్ నెంబర్ అనమాట. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మనం రివర్సల్ ప్లాన్ చేస్తాం. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడే రివర్సల్ ప్లాన్ చేసేస్తుంది. లైక్ ఇది ఉందా, దీన్ని టచ్ చేసి ఈ ఏరియా దగ్గర నుంచి రివర్సల్ ప్లాన్ చేస్తుంది. డే టైం ఫ్రేమ్లో సిగ్నల్ అలాగే ఇచ్చింది. ఓకే, పైకి వెళ్ళిపోయింది. అయితే రేపటి ఎలా చూస్తామంటే రేపటి మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ ట్రెండ్ ఫామ్ అయింది కదా ఫ్రైడే రోజు. సో లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ బయ్యింగ్ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందంటే ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఓకే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. యాక్చువల్లీ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ లైక్ ఆ రోజు ఎంట్రీ ఒకటి దొరికింది అనమాట. అది నేను ఆ రోజు పోస్ట్ చేయలేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అదే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ అనాలిసిస్ కూడా పెడతాను. అక్కడ ఎంట్రీ ఎలా వచ్చింది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లేకపోతే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనం మీకు ఇన్ని రోజులు మీకు చెప్తూనే వచ్చాను కదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, దాని ఎక్స్ప్లెనేషన్ పెట్టండి. మీకు ఒకేలా మీ అనాలిసిస్ కూడా మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇదో పుల్ బ్యాక్, తర్వాత ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్ బయింగ్ సైడ్. ఓకే, బట్ స్టిల్ 15 minutes ఆర్ 5 minutes లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉందన్నమాట. సో ఇది తీసుకుంటామా అంటే 50-50 ఛాన్స్. లైక్ ఇది 50-50 ఛాన్స్. ఇది లైక్ ఏంటంటే ఫెయిల్ అయిపోవచ్చు, లేదంటే హిట్ అయినా హిట్ అవ్వచ్చు. ఓకే, దాని సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది కదా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే ఫైన్. అయితే రేపు ఒకవేళ సినారియో ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఈ గ్యాప్ కూడా ఫిల్ అవ్వలేదు. మనం అప్పుడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రెడీ అవ్వకూడదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ ఎంట్రీ కూడా మనం తీసుకోకూడదు. ఓకే, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి ఉండుంటే అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఉండుంటే లైక్ ఇప్పుడు ఉందా ఆ గ్యాప్ని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా పోనీ కొద్దిగా నమ్మాలన్నమాట. ఓకే, సో ఓకే ఫైన్. ఒకేలా రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే రేపు పొద్దున్న మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ పైన ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఫెయిల్, మనం ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేది కూడా లైక్ గ్రీన్ క్యాండిల్తో మంచిగా క్లోజ్ అవ్వాలి. అది ఒక రెడ్ క్యాండిల్తో పైకి వెళ్ళినట్టే పైకి వెళ్ళి రెడ్ క్యాండిల్తో పెద్ద వాల్టాలిటీ క్యాండిల్స్ కింద పడిపోతే మళ్ళీ డౌన్ ట్రెండే ప్లాన్ చేస్తాం. ఇంక ఇది లైక్ ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఉంది కదా, ఇది ఫెయిల్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, లేదు పైకి లైక్ మంచిగా బ్రేక్ అయిపోయింది గ్రీన్ క్యాండిల్తో, లైక్ క్యాండిల్ కూడా గీస్తాం చూడండి. ఓకే, సో ఇది గ్రీన్ క్యాండిల్ వేసేద్దాం. మంచిగా గ్రీన్ క్యాండిల్తో పైన అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకుందాం. ఓకే, ఐదర్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇంకా బైక్ వెళ్ళిపోయి సెకండ్ 15 minutes క్యాండిల్ కూడా పైన ఉండి సస్టైన్ అయ్యి తర్వాత స్లోగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి. ఓకే, 5 minutes ఏరియా ప్రకారం ఏం చెప్పాను, ఇది ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ విత్ లైక్ ఎక్స్ట్రీమ్లో అయితే ఇది ఉన్నది. ఓకే, సో ఎక్స్ట్రీమ్లో ఇది ఉన్నది. అట్ ద సేమ్ టైం మిడిల్ పిఓఐ ఇక్కడ ఒక లైక్ ఎంట్రీ కూడా ఉన్నది. ఇది 50-50 ఛాన్స్, ఇది 80% ఛాన్స్, ఇది 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎంట్రీ ఎక్కడైనా అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా అవ్వచ్చు అనమాట. ఇది ఫెయిల్ అయినా అవ్వచ్చు, ఇది ఫెయిల్ అంటే మ్యాక్సిమం 80%. అంటే చెప్పాను కదా ఈ సినారియోలో ఈ లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ మంచిగా ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఫెయిల్ అయిపోయి ఫస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ పైన సస్టైన్ అయ్యి మంచిగా పైన ఉన్నది అనుకోండి, ఇది సక్సెస్ అవుతుంది. అది కూడా ఎలా సక్సెస్ అవుతుంది అంటే ఒక మంచి ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, ట్రెండ్ లైన్ లిక్విడిటీ స్లోగా వచ్చి ఎంట్రీ అనేది మనకు రావాలన్నమాట. ఓకే, సో 5 minutes టైం చెప్పాను కదా 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట దానిపైన ఉన్నది. ఓకే, సో అది మాట. ఓకే, లేదు సినారియో ఇది ఇంకో సినారియో ఏంటంటే లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి
ఫస్ట్ క్యాండిల్లోనే రెడ్ క్యాండిల్, ఒక మంచి రెడ్ క్యాండిల్ పడిపోయింది, లోన్కి వచ్చేసింది. ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చేయాలి మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్లోనే మంచి రెడ్ క్యాండిల్ వేసుకొని వచ్చేసింది అనుకో. ఓకే, సో ఈ ఎంట్రీ అనేది మనం ఇంకా ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ వచ్చిన ఎంట్రీ హిట్ అయినా సరే వదిలేయండి, పర్లేదు. ఓకే, ఇది అది కాదు, ఇది ఈ 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా, ఇది వదిలేయండి. ఓకే, ఎప్పుడు ఈ ఫస్ట్ 15 minutes రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయిపోయి కిందకి పడితే మాత్రం ఎంట్రీ అనేది వదిలేయండి. ఓకే, ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇంకా ప్యూర్గా మనం ఏంటంటే డౌన్ సైడ్ ఇంకా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా డౌన్ సైడ్ అలా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, డౌన్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తామంటే ఈ ఏరియా వరకు వెళ్తాం. ఈ ఏరియా వరకు ఎంట్రీ అనేది అంటే ఇంకా వెళ్ళచ్చు. లైక్ ఇదే, ఇది ఒక మంచి సపోర్ట్ లాగా ఉంది కదా. లైక్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్ట్ అయింది కదా. సో ఇక్కడ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు టార్గెట్ అనేది. తర్వాత ఇంకా కిందకి చేసుకోవచ్చు, కాకపోతే డే టైం ఫ్రేమ్లో అనేది ఇది చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఓకే, అందుకే దాన్ని షార్ట్ టార్గెటే పెడదాం. తర్వాత ఇంకా లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ట్రావెల్ అయితే, అంటే ఇక్కడ చార్ట్ ఫామ్ అవుతుంది కదా 1 minute టైం ఫ్రేమ్లోని, ఇక్కడ చార్ట్ ఫామ్ అయ్యే బట్టి ఎంట్రీస్ అనేవి మనం తీసుకుందాం. అక్కడ ప్రెజెంట్ చార్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. ఓకే, సరే, నెక్స్ట్ అదే ఆ సినారీ ఒకటి ఉందన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఒకవేళ ఫెయిల్ అయితే. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, లైక్ ఇది చెప్పాను కదా, గ్యాప్ డౌన్ అంటే ఈ లైక్ ఒకసారి ఉండండి, గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఒకసారి ఉండండి. ఓకే, ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ అనేది మనకు కొద్దిగా కష్టం. ఓకే, సో ఒకవేళ ట్రిగ్గర్ అయినా ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది లైక్ అదే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మాత్రం స్లోగా వచ్చినా నేను ఎంట్రీ తీసుకోలేను అక్కడ. ఓకే, స్లోగా వచ్చిన ఎంట్రీ తీసుకోలేను, లైక్ స్లోగా కాదు, ఫాస్ట్గా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది కదా. సో ఆర్డర్ బ్లాక్ అనేది అంత ఈజీగా తీసుకోలేం. ఫస్ట్ క్యాండిలే ఫిల్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది ఫిల్ చేసి వెళ్ళిపోయినా సరే తర్వాత ఇది బ్రేక్ చేస్తుంది అనుకోండి ఈ ఆర్డర్ బ్లాక్ని, అప్పుడు ఇంకా మనం ఫుల్గా ఇంకా అక్కడ దొరకపోతే ఏమి, ఇక్కడేంటి దొరకపోతే ఏమి, దారిలో ఎక్కడో దొరుకుతుంది మనకి ఎంట్రీ. లైక్ అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటారు కదా, అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటాయి కదా, మనకి ఎక్కడో దగ్గర 1 minute టైం ఫ్రేమ్లోకి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, లైక్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయినా లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ఏదో టైప్ ఆఫ్ ఎంట్రీ మనకి వస్తుంది, లైక్ కాల్ ఎంట్రీ. ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, చెప్పాను, ఇది ఫెయిల్ అయిపోయిన తర్వాత ఓకే లేదు లైక్ ఏంటంటే ఇది చూడండి, ఇది ఫెయిల్ అయిపోతే, ఓకే, డౌన్ సైడ్ వచ్చి ఇది ఫెయిల్ అయిపోతే ఇంకోసారి ట్రై చేస్తాను మళ్ళీ. ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఓకే, ఇందాక చెప్పాను కదా, లైక్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ సింగిల్ క్యాండిల్లో 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో పైకి క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం 5కి వెళ్ళచ్చు, లైక్ అప్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు. లేదు ప్యూర్గా గ్రీన్ రెడ్ క్యాండిల్తో ఇలా బ్రేక్ అయిపోతే ఇంకా మనకి ఇంకేం ఛాన్స్ లేదు, ఇంక డౌన్ సైడ్ వచ్చేయడం. ఓకే, డౌన్ సైడ్ వచ్చేయడమే. ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ సినారియోస్ మాట, ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే సినారియోస్ అది. ఓకే, సో ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుంటామా లేదైతే నేనైతే తీసుకోను. లైక్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనం ఆ టైంలో ప్రీమియం చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. సో కొద్దిగా రిస్కీ మాట. ఓకే, ఎందుకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఒకవేళ హిట్ అయిపోయినాయి, లైక్ హిట్ అవ్వడం మీన్స్ లైక్ టార్గెట్ హిట్ అవనే పైకి వెళ్తుంది కదా. సో ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకుందాం అలాగా అక్కడ. ఓకే, సారీ, అది నెక్స్ట్ అది చెప్పాను కదా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది, ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయితే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం, అది గ్యాప్ డౌన్ మనం ఏం ట్రేడ్ చేయం కదా. సో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఇందాక మళ్ళీ సేమ్ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఓకే, టచ్ చేసి మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది కదా పైన క్లోజ్ అయిపోతే మళ్ళీ కాల్ ఎంట్రీకే ప్లాన్ చేస్తాం. లేదనుకుంటే డౌన్ సైడ్ ర్యాలీ డౌన్ సైడ్కే ప్రిపేర్ అయిపోతాను అనమాట. ఇంకా ఓకే, డౌన్ సైడ్ ప్రిపేర్ అయిపోతాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అనుకుంటున్నాను. లైక్ అయితే ఒకటి భారీ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, లైక్ భారీ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఏదైనా సరే ఫస్ట్ 15 minutes క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సో కొద్ది ట్రస్ట్ చేయొచ్చు, మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదంటే లైక్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ మీద ఏదైనా ఉంటుంది అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, రేపు ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా సరే. సో ఈ మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి కదా, ఏదైనా సరే మనకి పాసిబిలిటీ ఉన్నదన్నమాట. ఓకే, సో ఓకే, ఇందాక ఇక్కడ టార్గెట్ చెప్పాను కదా, ఇందాక ఇక్కడ వరకు అంటే డౌన్ సైడ్ పిఈ సైడ్ ఇక్కడ వరకు కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఇదొంది చూడండి, ఈ ఏరియా వరకు కూడా మనం ప్లాన్ చేయొచ్చు.
ఓకే, టార్గెట్ అనేది వన్స్ రియల్గా ఇంకా డౌన్ సైడే ఉన్నదనుకోండి, ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అవుతుంది అనమాట. మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అవుతుంది. మళ్ళీ మనకి పిఈ ఎంట్రీ ఏదైనా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ పిఈ ఎంట్రీ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ట్రావెల్ అయ్యే టైమ్స్, అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ పిఈ ఎంట్రీ ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది నేనైతే అనుకుంటున్నాను. ఇది లైక్ మళ్ళీ మార్కెట్ బుల్లిష్ టర్న్ అవుతుంది. సో ఇది బ్రేక్ అయిపోతుందేమో అనుకుంటున్నాను జస్ట్, ఇంకా లేదు. సో కాకపోతే ఇంకా బ్రేక్ అయ్యేంత వరకు నేను ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోను. ఓకే, ఈ ఏరియాలోని నాకు పిఈ ఎంట్రీ వస్తే, లైక్ ఏం చెప్పాను కదా, ఈ ఏరియాలో నుండి మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోతే నేను డౌన్ సైడ్ వచ్చేస్తాను. ఓకే, సో అది మాట. ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ రేపటి మార్కెట్ గురించి ఉన్నదన్నమాట. సో ఈ బేసిస్ని తీసుకొని మీరు ఏదైతే ట్రేడ్ చేసేకండి, జస్ట్ ఒక అవగాహన తీసుకోండి. మీకు ఏదైతే మీ ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో, మీకు ఏదైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అవగాహన ఉందో, దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయండి. మీకు కూడా ఏదైనా మీకు అనాలిసిస్ పాయింట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమో నేను మిస్ అయ్యి ఉండొచ్చు కదా, మీరు చెప్తే మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఓకే, సో అది మాట. అట్ ద సేమ్ టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దాన్ని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా, ఫ్రైడే మార్కెట్ గురించి అనాలిసిస్ కావాలనుకుంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ మాట, కానీ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను కొద్దిగా వర్క్స్ ఉండడం వల్ల. సో ఈ ఏరియాలో అదే చెప్పాను కదా, మీకు ఒకవేళ ఐడియా వస్తే పెట్టండి కామెంట్ సెక్షన్లో, ఎక్కడ వచ్చింది, ఎలాగ ఎంట్రీ ఎలా వచ్చింది, ఎలాగనేది. సో లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ ఎలా ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఎండ్ అయిన తర్వాత రేపటి ఎలాంటి ఎంట్రీస్ వచ్చి ఏంటి అనేది రేపు ఈవినింగ్ చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.